హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పరీక్ష లేకుండానే 1,50,000 జీతంతో ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది. ఎన్టీపీసీలో 475 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రక్రియ అయితే కొనసాగుతుంది అన్నట్లు. ఇది బీటెక్లో 65% కలిగి ఉండాలి దీనికి అప్లై చేసుకోవడానికి. దీనికోసం అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే గెట్ స్కోర్ ఆధారంగా, అంటే మనకు బీటెక్లో 65% మీద ఉండాలన్నమాట, తక్కువ ఉంటే అప్లై చేసుకోలేమన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రాత పరీక్ష ఇట్లా ఏం లేకుండానే మనకు స్కోర్ను బట్టి ఉద్యోగాలను అయితే ఎంపిక చేస్తారన్నమాట. అలాగే రిజర్వేషన్స్ బట్టి కూడా వయో పరిమితి కూడా ఉంటుంది ఇందులో. అప్లికేషన్ ఫీజు ఎంత? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులకు 300 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఇది ఈ నెల 13 వరకు అయితే అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారు. మనం దీనికి ఈ యొక్క జాబ్ కోసం జీతం ఎంత అని మనం చూసుకుంటే గరిష్టంగా 1,40,000 అయితే ఉంటుంది అన్నట్టు. కింద ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్, ఇందులోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ అర్హతతో భారీ జీతం 1000 ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం 60% మార్కులతో డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి మనం చూసుకుంటే 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు మాత్రమే అర్హులు దీనికి జాబ్ కోసం. సో రిజర్వేషన్ బట్టి సడలింపులు కూడా ఉంటుంది. అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తారు. దీనికోసం మనకు పే స్కేల్ వచ్చేసి మనకు చూసుకుంటే శాలరీ నెలకు 48,480 రూపాయల నుంచి 85,920 వరకు అయితే ఉంటుంది. ఇది అప్లై చేసుకోవాలనుకున్న వారు కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. కానీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 ఏళ్ళ మధ్యనే ఉండాలి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఈఏపీ సెట్ అలాగే పీజీఈ సెట్ షెడ్యూల్ ఖరారు అంటూ రావడం జరిగింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి అయితే వెల్లడించిందన్నమాట. వీటి కోసం అలాగే మనం చూస్తే ఈ ఫిబ్రవరి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. అలాగే మే 2 నుంచి 5 వరకు ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అయితే నిర్వహించనున్నారన్నమాట. అలాగే ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈ యొక్క ఈఏపీ సెట్ పరీక్షల జేఎన్టీయూ నిర్వహించనుందన్నమాట. దీనికోసం పీజీ సెట్ షెడ్యూల్ ఇదే. తెలంగాణ పీజీ సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇది మార్చి 12న నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నారు. అలాగే మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అలాగే జూన్ 16 నుంచి 19 వరకు అయితే పరీక్షలు అయితే జరగనున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి 2008 నియామకాలు చేపట్టాల్సిందే అంటూ రావడం అయితే జరిగింది. పాపం 2008లో డిఎస్సి రాసిన అభ్యర్థులు ఉంటారు కదా, పాపం ఏళ్ల తరబడి అయితే ఈ యొక్క నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. హైకోర్టులో కూడా పిటిషన్లు కూడా వేశారు వీళ్ళు. సో ఇంకెన్ని నాళ్ళు ఈ యొక్క నియామకాలు చేపట్టకుండా ఉంటారని చెప్పి హైకోర్టు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంపై అయితే సీరియస్ అవ్వడం జరిగిందనమాట. సోమవారం ప్రశ్నించింది తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇంకా ఎన్ని రోజులు ఇలానే నోటిఫికేషన్ సానబెడుతూ ఉంటారు, వాళ్ళకు జాబులు ఇస్తారా ఇవ్వరా, నియామకాలు చేపడతారా మరి అని అడిగింది. అంటే అప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలంగాణ ప్రభుత్వం అంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, తర్వాత మేము అయిపోయాక చూస్తామంటే దానికి దీనికి ముడిపెట్టరాదని అయితే హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులుగా మీరు వస్తారు, 2024లో మీరు హామీ ఇచ్చారు, ఏమని ఫిబ్రవరిలో ఇచ్చారు కదా, ఉత్తర్వులు కూడా చేశారు, మేము ఇచ్చేస్తాం 2008లో డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు కదా వారికి ఇస్తాం జాబ్స్ అని చెప్పారు, కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. ఏమనంటే ఇలా వాయిదా వేసుకుంటూ వస్తున్నారని హైకోర్టు అయితే ప్రశ్నించింది అనమాట. ప్రభుత్వం ఏమంది, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా దాన్ని అయిపోయాక ఇస్తామంటే హైకోర్టు ఏమందంటే దానికి దీనికి ముడిపెట్టకండి, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పిందన్నమాట హైకోర్టు ఈ యొక్క ప్రభుత్వానికి. సో దీనికోసం ఏం చేసింది, మళ్ళీ ఈ యొక్క 10వ తారీఖు నాడైతే వాయిదా వేసిందన్నమాట. ఏమని, మీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది. వీళ్ళ యొక్క ప్రభుత్వానికి అయితే ఏకీభవించలేదు, వారి యొక్క స్పందనకైతే ఏకీభవించలేదు అన్నట్టు హైకోర్టు. ఖచ్చితంగా వాళ్ళకైతే నియామకాలు చేపట్టాల్సిందే, మీరు ఉత్తర్వులు ఏం చేశారో చెప్పాలంటూ కూడా 10వ తారీఖు విచారణకు అయితే వాయిదా వేసింది అన్నట్టు హైకోర్టు. సో ఆ రోజు తెలుస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళు ఏళ్ళ తరబడి ఇలా వాయిదాలు వేసుకుంటూ వస్తారో ఇది కుదరని పని, ఇక ఖచ్చితంగా నియామకాలు చేపట్టాల్సిందే అని హైకోర్టు అయితే స్పష్టం చేసిందన్నమాట. విచారణని 10వ తారీఖు వాయిదా వేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అంటూ రావడం అయితే జరిగింది.
తెలంగాణలో ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షల ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లు సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్ 1 ఫలితాల విడుదలైతే కానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క పరీక్షలు జోక్యం చేసుకోలేమైతే సుప్రీంకోర్టు అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఫలితాల ప్రకటన కూడా సిద్ధమైన నేపథ్యంలో వాటి మీద వేసిన పిటిషన్లో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు అయితే స్పష్టమైతే చేసిందన్నమాట. ఈ పరీక్షలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జియో నెంబర్ 29ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సోమవారం నాడు అయితే డిస్మిస్ చేసింది. సో దీనికి గ్రూప్ 1 నియామకాల లైన్ క్లియర్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. త్వరలోనే ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సర్వే జరిగింది కదా, ఆ సర్వేలో వెల్లడైనటువంటి విషయాలు ఏందో ఒకసారి మనం చూద్దాం. మొత్తం కుటుంబాలు వచ్చేసి మనకి ఎంత 1,15,79,457 అయితే ఉండడం జరిగింది. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు వచ్చేసి మనం చూస్తే ఎంత 1,12,15,134 అంటే 96.99% అన్నమాట. మరి సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు ఎంత 3,64,323 అంటే 3.1% మంది దూరంగా ఉన్నారు ఈ సర్వేకి. అలాగే సర్వేలో పాల్గొన్న జనాభా చూస్తే మనకు 3,54,77,554 మంది ఈ సర్వేలో పాల్గొనడం అనేది జరిగింది అన్నమాట. సర్వేకి దూరంగా ఉన్న జనాభా ఎంత అంటే 16 లక్షల మంది అన్నమాట దీనికి దూరంగా ఉన్నారు. మరి జనాభాలో ఎవరు ఎంతమంది ఒకసారి మనం తెలుసుకుందాం. పురుషులు వచ్చేసి మనం చూసుకుంటే ఎంత ఉన్నారంటే 1,79,21,183 అంటే 50.51% పురుషులు అయితే ఉండడం జరిగింది. మరి మహిళలు ఎంతమంది ఉన్నారు సార్ అని అనుకుంటే చూస్తే 1,75,42,597 అయితే ఉండడం జరిగింది. అంటే 49.45% ఉండడం జరిగింది. పురుషులు వచ్చేసి 50.51% ఉండగా స్త్రీలు వచ్చేసి 49.45% అయితే ఉండడం జరిగింది. మరి థర్డ్ జెండర్ ఎంతమంది ఉన్నారంటే 13,774 అంటే 0.04% అయితే ఉండడం జరిగింది అన్నమాట. మరి సామాజిక వర్గాల వారీగా మనం జనాభా చూసుకుంటే ఎంత ఉన్నారంటే బీసీలు మనం చూసుకున్నట్లయితే 1,64,09,179 మంది అయితే ఉండడం జరిగింది. అంటే 46.25% అయితే బీసీలు ఉన్నారు. మరి ఎస్సీలు ఎంత ఉన్నారంటే 61,84,319 అంటే 17.43% ఎస్సీలు అయితే ఉండడం జరిగింది. మరి ఎస్టీలు చూసుకున్నట్లయితే 37,05,929 మంది అంటే 10.45% ఎస్టీలు అయితే ఉండడం జరిగింది అన్నమాట. మరి ఓసీలు ఎంతమంది ఉన్నారంటే 47,21,115 మంది అయితే ఉండడం జరిగింది. ఇది 13.31% ఓసీలు ఉన్నారు. మరి బీసీలు ఉంటారు కదా, ముస్లిం బీసీలు ఎంతమంది ఉన్నారంటే 35,76,588 అంటే 10.8% ముస్లిం బీసీలు ఉన్నారు. అలాగే ముస్లింలో ఓసీలు ఎంతమంది ఉన్నారంటే 8,80,424 అంటే 2.48% అయితే ఈ యొక్క ముస్లింలో ఓసీలు అయితే ఉండడం జరిగింది. మరి మొత్తం ఓసీలు జనరల్ ప్లస్ ముస్లింలు మొత్తం ఎంత ఉన్నారంటే 56,01,539 అంటే 15.79% అయితే ఉండడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 5వ క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ నెల 5వ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందన్నమాట. ఇందులో ఈ యొక్క కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశం నిర్వహించి వీటిని సభలో అయితే ప్రవేశపెట్టనుంది అన్నట్లు. అలాగే పంచాయతీ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలతో చేసే అవకాశం అయితే ఉంది. అటు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక కూడా అందనుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైల్వేస్కు 5,337 కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. త్వరలో కాజీపేట మల్టీఫుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం కూడా కాబోతుంది. అలాగే మనం బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దేని గురించి రైల్వేస్కి ఎంత ప్రకటించారో వెల్లడించారనమాట. అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అలాగే 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లలో అయితే నడుపుతామని కూడా వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 2025 మరియు 26 బడ్జెట్లో తెలంగాణ రైల్వేల ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎంత 5,337 కోట్లు అయితే కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే వెల్లడించారనమాట. అతి త్వరలోనే కాజీపేటలో మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు. అలాగే 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఎంత 886 కోట్లు మాత్రమే కేటాయించారని, దాంతో పోతే ఇప్పుడు 6 రెట్లు అధికంగా వచ్చాయని చెప్పి అశ్విని వైష్ణవ్ అయితే చెప్పడం జరిగింది. ఇతను సోమవారం వెర్చువల్గా అయితే వెల్లడించారు. ఇవి త్వరలోనే కాజీపేటలో మల్టిపుల్
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రారంభం చేయబోతున్నామని తెలిపారన్నమాట. సో రైల్వేకి ఇచ్చిన తెలంగాణ బడ్జెట్ ఎంత మనకు 5,337 కోట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూల్లో తెలంగాణ టాప్ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క 2024 మరియు 25వ ఆర్థిక సంవత్సరంలో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సొంత పన్ను ఆదాయం ద్వారా అత్యధిక రాబడి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ అయితే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. మరి 15 రాష్ట్రాల్లో 88%తో తెలంగాణ టాప్లో ఉన్నట్లు కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది. శుక్రవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది కదా ఆర్థిక సర్వే పలు అంశాలను ప్రస్తావించింది అన్నమాట. మొత్తం ఈ యొక్క పన్ను వసూళ్లలో 88% సొంత పన్నులతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు 86%తో తర్వాతి స్థానంలో నిలిచాయన్నట్టు. 2024 ఏప్రిల్ నవంబర్ మధ్య కాలంలో కేంద్ర గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఈ యొక్క జీటీఆర్ రాష్ట్రాల ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పోల్చదగిన వేగంతో పెరిగినట్లు తెలిపింది. అయితే కేంద్ర పన్నుల్లో వాటా పెరిగిన కారణంగా నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం పన్ను ఎంత ఆదాయ స్థానం మెరుగ్గా కనిపిస్తుందని వెల్లడించింది. రాష్ట్ర నిర్దిష్ట పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, అమ్మక పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులు సుంకాల్లో సానుకూల వృద్ధిని నమోదైనట్లు వివరించిందన్నమాట. అయితే రాష్ట్రాల్లో సమిష్టిగా భూమి ఆదాయం తగ్గినట్లు కూడా సర్వే రిపోర్ట్ చేసింది. సో ఈ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానం ఉందంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం జరిగింది 88%తో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులంతా పరీక్షలో స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చు అంటూ రావడం అయితే జరిగింది. ఇక నుంచి దివ్యాంగులంతా పరీక్షలు రాయడానికి స్క్రైబ్ల సహాయాన్ని తీసుకోవచ్చని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసేసింది అన్నమాట. 40% నిర్దిష్ట వైకల్యం బెంచ్ మార్క్ ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్క్రైబ్ సహాయం పొందవచ్చని తెలిపిందన్నట్లు. ఈ యొక్క బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉండే ప్రయోజనాలను, పరిమితులను లేకుండా ఈ యొక్క పీడబ్ల్యూ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలని స్పష్టమైతే చేసింది సుప్రీంకోర్టు. అయితే గుల్షన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఉంటుంది కదా, ఈ మేరకు సోమవారం నాడు కీలక తీర్పునైతే వెలువరించిందనమాట. కేంద్రానికి పలు మార్గదర్శకాలు కూడా సైతం జారీ చేసింది. వీటిని 2 నెలల్లో అమలు చేయాలని కూడా ఆదేశించింది. మరి కేంద్రానికి మార్గదర్శకాలు మనం చూసుకుంటే బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నవారికి ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు విధించకుండా దివ్యాంగులైన పీడబ్ల్యూ అభ్యర్థులు ఉంటారు కదా అందరికీ వర్తింపజేయాలని చెప్పింది. అలాగే 2022 ఆగస్టు 10న జారీ చేసినటువంటి ఆఫీస్ మెమోరాండం పునఃపరిశీలించాలని, ఆంక్షలను కూడా తొలగించి సహేతుక పద్ధతిలో సడలింపులు కూడా ఇవ్వాలని చెప్పింది అన్నట్లు. అలాగే అభ్యర్థులు కేంద్రానికి సంప్రదించేందుకు వీలుగా ఫిర్యాదు పరిష్కారాలు పోర్టల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది వీరి కోసం. అలాగే దరఖాస్తు చేసిన తర్వాత స్క్రైబ్ సర్టిఫికేట్ను చెల్లుబాటును పొడిగించాలి. అలాగే అభ్యర్థులు స్క్రైబ్తో పరిచయం చేసుకోవడానికి పరీక్షకు ముందే సమయం కూడా ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు. చాలా మంచి పని చేసింది. నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్బ్స్ శక్తివంతమైన దేశాల జాబితా అంటూ రావడం జరిగింది. మనం ఇందులో 2025వ సంవత్సరానికి గాను ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాని ఫోర్బ్స్ విడుదలైతే చేసిందన్నట్లు. అయితే ఈ జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో ఉందంటే అమెరికా దేశం అయితే మొదటి స్థానంలో నిలిచింది. 2-3 స్థానాల్లో చైనా, రష్యా అయితే చోటు దక్కించుకున్నాయి. మరి ఆ తర్వాత వరుసగా యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ, ఇజ్రాయెల్ అయితే నిలిచాయి. మరి కాగా జనాభాలో మొదటి స్థానం, సైనిక శక్తిలో 4వ స్థానంగా ఉన్న టాప్ 10లో మన భారత్కి అయితే చోటు దక్కలేదు. జాబితాలో ఎన్నో స్థానం ఉంది, భారత్కు 12వ స్థానం అయితే దక్కింది ఇందులో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో మొదటి ఏఐ యూనివర్సిటీ అంటూ రావడం అయితే జరిగింది. దేశంలోనే మొదటిసారిగా మహారాష్ట్రలో కృత్రిమ మీద అంటే ఏఐ యూనివర్సిటీని అయితే నెలకొల్పబోతున్నారు. దీనికోసం టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి ఆశీష్ షెల్హార్ అయితే తెలిపారు. ఈ యూనివర్సిటీ ఏఐ దాని అనుబంధ రంగాల పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నిలుస్తుందని కూడా చెప్పారు. ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ఏఐ యూనివర్సిటీ నిర్మించబోతున్నారు అంటే మహారాష్ట్రలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దక్షిణ ఆఫ్రికాలో హిందూ ఆలయం ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. మనకు దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద హిందూ ఆలయం సాంస్కృతిక సముదాయం ఆదివారం దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్లో అయితే ప్రారంభమైందన్నమాట. అయితే ఈ సందర్భంగా జరిగిన ఉత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది హిందూ భక్తులు హాజరయ్యారు. దక్షిణాఫ్రికా జనాభాలో హిందువులు కేవలం ఎంత శాతం 2% మాత్రమే ఉన్నప్పటికీ కూడా దేశంలోని భారతీయ సమాజంలో అత్యధికులు హిందూ మతాన్ని అనుసరిస్తారు. అయితే 82 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు బోచా సన్యాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ బాప్స్కు చెందినటువంటి మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలో
జరిగిన ఈ యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకైతే చాలా పెద్ద ఎత్తున భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామునే ఆలయానికి అయితే చేరుకున్నారు అన్నట్టు. దక్షిణార్ధ గోళంలోనే ఈ ఆలయం అతి పెద్ద హిందూ సాంస్కృతిక సముదాయంగా బాబ్స్ తన ఫేస్బుక్ పేజీల ద్వారా అభివర్ణించింది అనమాట. ఎక్కడ హిందూ ఆలయం ప్రారంభించబడింది ఇటీవల అంటే దక్షిణాఫ్రికాలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 12న అమెరికాకు ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగింది. 13న ట్రంప్తో భేటీ. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12వ తారీఖున 2 రోజుల పర్యటన కోసం ఎక్కడికి వెళ్తున్నారో అమెరికాకి అయితే వెళ్తున్నారన్నమాట. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అధ్యక్షుడు ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఎవరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కదా, అయితే అతనితో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. 2 రోజుల ఈ యొక్క ప్యారిస్ పర్యటనకు ముగించుకొని అటు నుంచి ఎటు మోడీ అమెరికాకు వెళ్తారని విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయి. అలాగే 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోడీ 13న ఈ యొక్క ట్రంప్తో భేటీ అవుతారని సమాచారం అయితే ఉన్నది. అయితే మోడీ పర్యటనపై అధికారికంగా సమాచారం అయితే లేదు. కానీ ప్యారిస్లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోడీ అయితే వెళ్ళనున్నారు. 11వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారని, అలాగే పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుందని అంటున్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికా సందర్శిస్తున్న అతి కొద్ది మంది ముఖ్య నేతల్లో మోడీ కూడా ఒకరన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సచిన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటూ రావడం అయితే జరిగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI బ్యాటింగ్ దిగ్గజమైనటువంటి సచిన్ టెండూల్కర్కి జీవిత సాఫల్య పురస్కారం అయితే అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కర్నల్ CK నాయుడు పేరు మీదుగా 1994 నుంచి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అయితే బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం అయితే చేస్తున్నారన్నమాట. అయితే నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్కు ఈ అవార్డు అయితే బహుకరిస్తారు. అలాగే 2 దశాబ్దాల పైచులుక భారత క్రికెటర్కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుగుముక్కగా సచిన్ అంటే తెలియని వాళ్ళు చాలా బాగా ఆడేస్తాడు కదా క్రికెట్. సో ఈ సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్లు ఆడాడు. 664 మ్యాచ్లు అయితే ఆడాడు. 200 టెస్టుల్లోనూ 15,291 పరుగులు చేయగా 51 శతకాలు, 463 వన్డేలు, 18,426 పరుగులు అయితే చేయడం జరిగింది. 49 సెంచరీలు కూడా సాధించాడు సచిన్ టెండూల్కర్. ఒక్క సెంచరీ అయితే 50 అయింది, కానీ అప్పుడు రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ 2 ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటరీగా క్రికెట్ చేతిలోకి అయితే ఎక్కాడనమాట. ఈ యొక్క పాలి ఉమిగ్రాలో బెస్ట్ క్రికెట్ అవార్డు పురుషులో బుమ్రాకు, మహిళల్లో స్మృతి మందనకు కూడా అందజేస్తారు ఇది. సో సచిన్ టైంకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రామ్సర్ జాబితాలోకి మరో 4 చిత్తడి నేలలు అంటూ రావడం అయితే జరిగింది. ఈ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం మనం? ఫిబ్రవరి 2వ తేదీన కదా. సో ఈ యొక్క ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2025 పురస్కరించుకొని భారతదేశంలో మరో 4 చిత్తడి నేలలను అయితే రామ్సర్ జాబితాలోకి చేర్చడం అయితే జరిగింది. సో దీన్ని చేర్చడంతో ఎంతకు చేరింది ఇప్పుడు సంఖ్య? 89కి అయితే చేరింది. ఇంత ముందుకు 85గా ఉండేది, ఇప్పుడు 4 చేర్చడంతో 89కి అయితే చేరడం జరిగింది. ఇందులో నుండి తమిళనాడు రాష్ట్రంలో సక్కర్ కొట్టి పక్షుల అభయారణ్యం, ఈ యొక్క తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, సిక్కింలోని కేచేయోప్రలి చిత్తడి నేలలు, జార్ఖండ్లోని ఉద్వా సరస్సు కొత్తగా రామ్సర్ జాబితాలోకి చేరాయి 4. సో ఈ ఇందులో నుండి 2 తమిళనాడు నుంచి ఉన్నాయి. సో మన భారతదేశంలో ఎక్కువ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. 20 అయితే ఉండడం జరిగిందనమాట. ఈ యొక్క సక్కర్ కొట్టి పక్షుల అభయారణ్యం 2012 ఏప్రిల్ 17న స్థాపించారన్నమాట. 230,490 హెక్టార్లో విస్తరించి ఉంది. ఇది ఇక్కడ వేప, పామిరా ఫామ్, గ్లోరియోసా, సువర్బ అనే వృక్ష జాలం ఉన్నది. సింహం, తోక, మకాక్, జైన్, స్క్వేల్, వలస పక్షులు ఉంటాయన్నమాట. మరి తీర్థంగల పక్షుల అభయారణ్యం చూస్తే ఇది 2010 డిసెంబర్ 15న స్థాపించారు. 29.29 హెక్టార్లో విస్తరించి ఉంది. ఇది ఇందులో అసోనోటిజెన్, న్యూటన్స్, హెడ్రిల్లా, వెరిసిలట్, మ్యారిండస్, ఇండికా వంటి విభిన్న వృక్ష జాతులను నిలయంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క కేచేయోపల్లి చిత్తడి నేల, ఇది ఎక్కడి మనకు సిక్కిం కదా. ఈ చిత్తడి నేలల కోరికలు తీర్చే సరస్సుగా నమ్ముతారన్నమాట బౌద్ధులు, హిందువులు. పవిత్రమైంది. స్థానికంగా దీన్ని షో అని కూడా పిలుస్తారు. మరి ఉద్వా సరస్సు చూస్తే ఇది పటౌరా జిల్ 155 హెక్టార్లు అన్నమాట. బ్రహ్మ జమాల్ పూర్ జిల్
410 హెక్టార్లు. ఈ 2 అతిపెద్ద నీటి వనరులు అన్నమాట ఈ సరస్సులో భాగంగా ఉన్నాయి. 1991లో పక్షుల అభయారణ్యంగా గుర్తించారు దీన్ని. సో శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి వలస పక్షులకు నిలయంగా ఉంటుంది అప్పటి నుండి ఇది. ఈ సరస్సు గంగా నదికి సమీపంలో అయితే ఉంటుందన్నమాట ఉద్వా సరస్సు. మరి దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్లు ఏమిటంటే చిల్కా సరస్సు. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. ఈ ఒడిశా నుంచే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కూడా కావడం జరిగింది అనమాట. కియోలాడియో జాతీయ పార్క్ ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో అయితే ఉండడం జరిగింది. అలాగే అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు ఎంత 20 అయితే ఉన్నాయి రామ్సార్ సైట్లు. నెక్స్ట్ చూస్తే ఉత్తరప్రదేశ్లో 10 ఉండడం జరిగింది. దేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ వచ్చేసి సుందర్బన్ మడ అడవులు. ఇది ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో ఉండడం జరిగింది అనమాట. దేశంలో అతి చిన్న రామ్సార్ సైట్ ఎక్కడ ఉందంటే రేణుకా వెట్లాండ్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో 100వ ప్రయోగంలో సాంకేతిక లోపం అంటూ రావడం అయితే జరిగింది. గత బుధవారం ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు అయితే ఏర్పడ్డాయి. అయితే అంతరిక్షంలోకి పంపిన ఈ యొక్క NVS-02 శాటిలైట్ సాంకేతిక లోపం తలెత్తుతుందని ఇస్రో తాజాగా అయితే ప్రకటించిందనమాట. నిర్దేశిత కక్షలోకి ఈ యొక్క NVS-2 నావిగేషన్ శాటిలైట్ను ప్రవేశపెట్టలేకపోయాం. కక్షను పెంచేందుకు శాటిలైట్లోని ఈ యొక్క థ్రస్టర్లను మండించే ప్రయత్నం చేయగా ఈ యొక్క ఆక్సిడైజర్లను అందించే వాల్వాలు తెరుచుకోలేదని ఇస్రో వెబ్సైట్ ద్వారా పేర్కొందన్నట్లు. అయితే ఈ యొక్క యూహా శాటిలైట్ సెంటర్లో తయారైనటువంటి శాటిలైట్లో సాంకేతిక లోపం కారణంగా ద్రవరూప ఇంధనం ఉంటుంది కదా, అది మండించలేకపోయారంట. సో దీంతో ఈ మిషన్ ఆలస్యం కావచ్చు లేదా శాటిలైట్ పై ఆశలు కూడా వదులుకోవచ్చు, అంటే ఫెయిల్ కూడా కావచ్చేమోనో అని సైంటిస్టులు అయితే భావిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రయోగించాలి? జనవరి 29న శ్రీహరికోట నుంచి ఈ యొక్క GSLV F-15 రాకెట్ ద్వారా ఈ యొక్క NVS-2 శాటిలైట్ ఇస్రో అయితే ప్రయోగించింది 100వ ఇస్రో. సో ఇలాంటి సాంకేతిక లోపాలు అడ్డంకులు రాకుండా విజయవంతంగా సక్సెస్ఫుల్ కావాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జనవరిలో GST వసూళ్ల జోరు అంటూ రావడం అయితే జరిగింది. జనవరి నెలలో 2025 సంవత్సరానికి గాను GST వసూలు మెరుగ్గా అయితే నమోదయ్యాయి. క్రితం సంవత్సరం చూసుకుంటే ఇదే నెలలో గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 12.3% అధికంగా, అంటే 1.96 లక్షల కోట్లు అయితే వసూలైనట్లు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇందులో దేశీయ వస్తువు సేవల ద్వారా 10.4% అధికంగా 1.47 లక్షల కోట్లు వసూలైంది. అదే మరి దిగుమతి చేసుకున్న వస్తువులపై GST ఆదాయము 19.8% అధికంగా, అంటే 48,382 కోట్లు సమకూరిందన్నమాట. మొత్తం GST ఆదాయం జనవరిలో నెలకు ఎంత? 1,95,560 కోట్లుగా, ఈ యొక్క 506 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటన తెలిపింది. అయితే అదే నెలలో 23,853 కోట్లు రిఫండ్లు జారీ చేసినట్లు, ఇదే క్రితం సంవత్సరం మనం చూసుకుంటే ఇదే నెలలో పోల్చి చూసినప్పుడు 24% పెరిగినట్లు పేర్కొంది. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత ఈ యొక్క నికర ఆదాయం ఉంటుంది కదా 1.72 లక్షల కోట్లు అని, ఇది 10.9% వృద్ధికి సమానమని వెల్లడించిందనమాట. GST వసూలు స్థిరంగా పెరుగుతుండడం ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి వ్యాపార సంస్థల నిబంధనల అమలుకు నిదర్శనమని ఈ యొక్క KPMG పరోక్ష పనుల హెడ్ అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. రిఫండ్ల తర్వాత కూడా నికర వసూలు అధికంగా ఉండడం ప్రశంసనీయమని తెలిపారు. సో మనకు ఇప్పుడు GST ప్రారంభించిన కాంచి అత్యధిక GST వసూలు వచ్చిన సంవత్సరంగా నెలగా ఏది నిలిచిందంటే 2024 సంవత్సరం ఏప్రిల్ నెలగా అయితే నిలిచింది. 2.10 లక్షల కోట్లు GST వసూలుతో అత్యధికంగా GST వసూలు సాధించిన సంవత్సరం 2024 మరియు ఏప్రిల్ నెలగా అయితే నిలవడం జరిగింది ఇప్పటి వరకు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 67వ గ్రామీ అవార్డ్స్ 2025 యొక్క విజేతలు అంటూ రావడం జరిగింది. అది ఎవరో ఒకసారి చూసుకుందాం. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్కి కౌబాయ్ కార్టర్ అంటే బియాన్స్కి రావడం అయితే జరిగింది. సాంగ్ ఆఫ్ ది ఇయర్ నాట్ లైక్ యాజ్ కేండ్రిక్ లామర్కి రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బెస్ట్ కంట్రీ ఆల్బమ్ వచ్చేసి కౌబాయ్ కార్టర్ బియాన్స్కి రావడం జరిగింది. బెస్ట్ అమెరికానా పర్ఫార్మెన్స్కి అమెరికన్ డ్రీమింగ్ సియోరా ఫెరల్కి అయితే రావడం జరిగింది. ఈ యొక్క నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ మెలోడిక్ ర్యాప్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు 3 ర్యాపోడిస్ ఫీచరింగ్ ఎరికా బాడుకు అయితే రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ బెస్ట్ రాక్ ఆల్బమ్ వచ్చేసి అగ్ని డైమండ్స్ ది రోలింగ్ స్టోన్స్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చరిత్ర సృష్టించిన సునీత విలియమ్స్ అంటూ రావడం అయితే జరిగింది. అత్యధిక సమయం స్పేస్ వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా మన భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ అయితే రికార్డ్ అయితే బద్దలు కొట్టారని చెప్పొచ్చు. ఆమె ఎంత 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ అయితే చేశారన్నమాట. ఆమె బూచ్ విల్మోర్తో కలిసి ఎప్పుడు
2024 జూన్ ఉంది కదా, అప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ద్వారా ISSకు వెళ్ళిన సంగతి మనకు తెలిసింది. అయితే వీరిద్దరు గురువారం నాడు ఏం చేశారు, స్పేస్ వాక్ చేశారనమాట. ఎందుకు చేశారు స్పేస్ వాక్ అంటే అంతరిక్షంలో ఏమైనా సూక్ష్మజీవులు కానీ లేదా ఏమో చూసి వాటి నమూనాలను సేకరించడం కోసం వీరు తామున్న ప్రయోగశాల ఉంటుంది కదా, దాని నుంచి బయటకు దిగి ఈస్టర్న్ టైమ్స్ ప్రకారం చూసుకుంటే 7:43 గంటల ప్రారంభమైన వీరి యొక్క స్పేస్ వాక్ మధ్యాహ్నం 1:09 ముగిసిందనమాట. సో అత్యధికంగా రికార్డు బద్దలు కొట్టింది ఎవరంటే మన భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్. ఎన్ని గంటలు ఆమె నడిచారు, స్పేస్ వాక్ చేశారంటే 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి ఆమె చరిత్ర అయితే సృష్టించడం జరిగిందనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.